ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పుల్ని వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఏమీ చేతకాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన లైఫ్ ఉండదు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచెయ్యగలడు. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నిజం తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడతాను. తోటమాలి రోజు నీరు పోస్తున్నప్పటికీ టైం వచ్చినప్పుడే చెట్టు పండ్లనిస్తుంది. అలాగే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యే వాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి లైఫ్ కూడా అంతే. మీరు దేనినైనా మీకున్న బలంతో సాధించాలి, కానీ ఎదుటి మనిషి బలహీనతను అడ్డం పెట్టుకొని సాధించకూడదు. ఏ మనిషి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. కోరికలు అనేవి సముద్రంలో అలలు వంటివి, కానీ మనం మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగిసిపడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి.
లైఫ్లో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. మీరు మొదట విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలా వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంది. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సంపూర్జనకు నిజమైన సూత్రం. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు ఆడవాళ్ళ వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ప్రపంచం అంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న టైంలో నీవు తిప్పే పేజీల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి. ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానినే దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వాళ్ళకి దూరంగా ఉండండి. అంతేకాని ద్రోహం చెయ్యాలని చూడకండి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చెయ్యాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరుగుతుంది అని తెలుసుకోండి. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. మాట అన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే మాట అనే ముందు ఆలోచించు. మనల్ని వదిలేయాలి అని అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ 2 విధాలుగా ప్రవర్తిస్తారు. ఒకటి, మనకు సమయం ఇవ్వడం తగ్గిస్తారు. రెండవది, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరొకరికి ఇస్తారు. నీకు నేను ఉన్నాను అనేది వినడానికి చిన్న మాటే అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం ఇంతా అంతా కాదు. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోనివాడు జీవితాన్నే నష్టపోతాడు. మీరు దేనికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. పోరాడాలనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం.
గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజాలా బ్రతకడం, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం, దీనికి మించిన గెలుపు ఏదీ లేదు. పిరికి వాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చెయ్యరు, బలవంతులు విడిచిపెట్టరు. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే అది మీ లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. మనసు మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనస్సు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండూ మనల్ని ముంచేస్తాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. అర్థం చేసుకునే వాడికి మౌనం కూడా అర్థమవుతుంది, అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అపార్థమే అవుతుంది. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టాలు ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపే ప్రేమ వ్యర్థం. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయ పడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణగా పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.